ఇక్కడ రూట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్, బట్ రూట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, మాడ్ ఎక్స్ అవుతుంది ఇది. సో రూట్ ఎక్స్ స్క్వేర్ అనగానే ఎక్స్ అని రాయకూడదు, రూట్ ఎక్స్ స్క్వేర్ అనగానే ఎక్స్ అని రాయకుండా రూట్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమని రాయాలి, మాడ్ ఎక్స్ రాయాలి. ఇప్పుడు రీజన్ చూద్దాం, మరి రూట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎందుకు కాదు. దానికోసం మనం ఏం చేద్దామంటే, ఇఫ్ పాసిబుల్, ఒకవేళ ఇఫ్ పాసిబుల్ లెట్ రూట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్, రూట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకుందాం. ఇది నాట్ ఈక్వల్ టు ఎక్స్ అని ప్రూవ్ చేయాలి, కానీ తీసుకుందాం. తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఇందులో ఏం చేద్దామంటే, పుట్ ఎక్స్ ఈక్వల్ టు -4 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఈక్వల్ టు -4 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, -4 స్క్వేర్ అవుతుంది, ఇక్కడేమో -4. ఇదేమవుతుంది, దిస్ ఈజ్ రూట్ 16, దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్, -4. ఇంతకుముందే చూసినాము స్క్వేర్ రూట్ ఎప్పుడైనా ఏమవుతుంది, ఐదర్ 0 ఆర్ పాజిటివ్ వస్తుంది. కాబట్టి రూట్ 16 అంటే +or-4 కాదు, ఓన్లీ 4 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు వాట్, -4. మనకేమొచ్చింది, 4 ఈజ్ ఈక్వల్ టు -4. ఇది అబ్జర్డ్, ఇది మీనింగ్లెస్. కాబట్టి మనకెందుకు ఇలా వచ్చింది, రూట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం. కాబట్టి ఇలా అనుకోవడం వల్ల మనకి ఏమొచ్చింది, 4 ఈజ్ ఈక్వల్ టు -4 వచ్చింది. కాబట్టి రూట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ వాట్, నాట్ ఈక్వల్ టు ఎక్స్. అదేమవుతుంది, రూట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్ అవుతుంది. ఇది సింపుల్ చెక్ చేయొచ్చు, ఇది ట్రూ అవుతుందా లేదా చూద్దాం. రూట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ఈక్వల్ టు -4. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, రూట్ ఆఫ్ -4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4 మాడ్. సో ఇదేమవుతుంది, రూట్ 16 ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఆఫ్ -4. సో రూట్ 16 అంటే మనకు తెలుసు ఎంత, పాజిటివ్ స్క్వేర్ రూట్ 4 అవుతుంది. మాడ్ ఆఫ్ -4 ఏంటి, 4 అవుతుంది. కాబట్టి 4 ఈజ్ ఈక్వల్ టు 4 అని వచ్చింది. కాబట్టి రూట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మాడ్ ఎక్స్ అవుతుంది. రూట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ మాడ్ ఎక్స్ అవుతుంది. ఇది దీనికి రీజన్.